ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజుకు చేరుకుంది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ జువ్విగుంట క్రాస్ రోడ్ నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. పెద్ద అలవలపాడు కనిగిరి మీదుగా జగన్ ప్రచారం సాగనుంది. కొనకనమెట్ల క్రాస్ రోడ్డుకు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం బత్తుబారిపల్లి, సకల నూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజుకు చేరుకుంది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ జువ్విగుంట క్రాస్ రోడ్ నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. పెద్ద అలవలపాడు కనిగిరి మీదుగా జగన్ ప్రచారం సాగనుంది. కొనకనమెట్ల క్రాస్ రోడ్డుకు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సకల నూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి అప్డేట్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 10వ రోజుకి చేరుకుంది. రాయలసీమలో 8 రోజుల పాటు సాగిన బస్సు యాత్ర అది కంప్లీట్ చేసుకుని కోస్తాంధ్రలోకి అడుగుపెట్టింది. నిన్న ఉమ్మడి జిల్లూరులో కొన్ని ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగింది. కావలిలో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. దాంతోపాటు వివిధ వర్గాల ప్రజలతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమేకమయ్యారు. అయితే ఈ రోజు 10వ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. మొత్తం వివిధ వర్గాల రంగాలకు చెందిన ప్రజలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతా ఉన్నారు, మమేకం అవుతా ఉన్నారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి పాలన చేసాము, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాము అన్నది ఈ బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా వివరిస్తా ఉన్నారు. మొన్నటి వరకు అంటే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పట్టు ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా బస్సు యాత్ర ఒకలాగా సాగుతాయి. ఇంకా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కొద్దిగా బస్సు యాత్ర ఏ విధంగా సాగుతుంది, దానిపైనే 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడుతుంది కనుక అంత జాగ్రత్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రణాళికలు రచించుకుంటా ఉన్నారు. మొన్న ఒక బ్రేక్ కూడా తీసుకున్నారు. అయితే రాయలసీమలో 8 రోజుల పాటు బస్సు యాత్ర ఏ విధంగా సాగిందన్న దానిపైన రివ్యూ చేసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు తీసుకుని ఇంకా వేగంగా బస్సు యాత్రను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లోకి ఏ విధంగా మమేకం అవ్వాలి దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ రోజు అంటే మరి కాసేపట్లో రాత్రి ఎక్కడైతే బస్ చేశారో అక్కడ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ముఖ్య కార్యకర్తలతో పాటు నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే రోడ్డు మార్గంలో కలిసే అన్ని నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేసుకుంటూ వెళ్తారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి రోజు పాల్గొబోతున్నారు. దాదాపు ఇప్పటికే ఒక 8 బహిరంగ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. దగ్గర 9 పార్లమెంట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి కవర్ చేశారు. అయితే మొత్తం 21 పార్లమెంట్లో భాగంగా ఇప్పటికే 9 పార్లమెంట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ద్వారా కంప్లీట్ చేశారు. ఇంకొక మిగిలిన పార్లమెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ నేతలందరూ కూడా దృష్టి పెడతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో విపక్షాలన్నీ కూడా అధికార పార్టీ పైన అటాకింగ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో పాటు చంద్రబాబు నాయుడు ఇలా మిగిలిన వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీ పైన అటాకింగ్ చేస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే అంతా చూసుకోవాల్సి వస్తుంది కనుక ఎటువంటి అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని తానే ముందుకు నడిపిస్తున్నారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది కీలకం కాబట్టి ఇచ్చిన హామీలు క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ కనుక దాన్నే ఎక్కువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బహిరంగ సభల్లో రైజ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తా వస్తా ఉన్నారు. గతంలో అంటే 2014లో ఇదే కూటమి బీజేపీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి అనేక హామీలు ఇచ్చినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోని చెత్తబుట్టలో పాడేశారు. ఏ విధమైన మేనిఫెస్టోని కూడా అమలు చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చంద్రబాబు తన హయాంలో ఏం చేశారో ప్రజలకు
చెప్పే ధైర్యం ఉందా అని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ప్రశ్నిస్తా ఉన్నారు. మరోవైపు తన మేనిఫెస్టోలో 10% అన్న అమలు చేశారనేది ప్రజలకు చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ఆ టైం కూడా దగ్గరున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ బస్ యాత్ర ఇంకొక 15 రోజుల్లో బస్ యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక 40-50 నియోజకవర్గంలో కూడా సుడిగాల పర్యటనలకు పార్టీ శ్రేణులందరూ కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ 2014లో కొన్ని వ్యతిరేక పరిస్థితులు కావచ్చు, ఆ కూటమి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయింది. ఇప్పుడే అదే కూటమి మళ్ళీ ముగ్గురు వస్తున్న నేపథ్యంలో వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా గెలుపుకు సంబంధించి ప్రణాళికలు చేసుకోవాలి, ఆ గెలుపు తోడ్పడే అంశాలన్నీ కూడా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మరోవైపు కూటమి తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీలో చాలా మందికి టికెట్లు రాలే నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అలాంటి కీలక నాయకులు అంటే 5,000, 10,000తో పాటు కొంతమంది పెద్ద నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకి టికెట్లు రాని నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని వస్తే అదనంగా బలం యాడ్ అవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో చాలా మంది నాయకుల్ని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంది. నిన్న నెల్లూరులో కూడా కొంతమందిని జాయిన్ చేసుకుంది. ఇట్లా ఇప్పుడు అటు గోదావరి జిల్లాలతో పాటు అటు ఉత్తరాంధ్రలో కూడా చాలా మందికి జనసేన వాళ్ళకి టికెట్లు రాని నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే స్థానిక నాయకులతో టచ్ లో ఉన్నారు. అవన్నీ కూడా ఏదైతే ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వాళ్ళందరినీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇలా ఓవరాల్ గా మొత్తం 2024 ఎన్నికలకు సంబంధించి పక్కా ప్రణాళికలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. షీలా, రైట్. థ్యాంక్ యూ వినయ్.